నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, కొత్త ఇసుక ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నూతన విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపైన చర్చిస్తారని తెలుస్తోంది. అబద్ధాలు, ఆరోపణలతో సీఎం చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేశారు. భూములు, గనులు, అటవీ సంపదపై వైట్ పేపర్ విడుదల చేసిన చంద్రబాబు వాస్తవాలన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయలేమని చెప్పుకొచ్చారు. గతంలో పేదలకు పట్టాల విషయంలో అనేక స్థలాలపై టీడీపీ కోర్టుకు వెళ్ళింది. అయితే ఏ కోర్టులోనూ అవినీతిని నిరూపించలేకపోయింది. ఇప్పుడు పేదల ఇళ్ల పట్టాల భూములపై అవినీతి ముద్ర వేస్తూ శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు. తిరుపతిలో జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి మండలం వైకుంఠపురంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత ప్రవీణ్ కుమార్కు చెందిన దాబాను టీడీపీ నాయకులు కూల్చివేయించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో జేసీబీతో కూల్చివేతకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్కులను ఎత్తుకువెళ్లారు టీడీపీ శ్రేణులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారాయన. ఎవరు అధైర్యపడవద్దన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక అదృశ్యంపై సీఎం, డిప్యూటీ సీఎం నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికి 10 రోజులైంది. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారిపోయింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. బాలిక అదృశ్యం వెనుక ఉన్న టీడీపీ పెద్దల కుటుంబ సభ్యులను కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు అధిరాజ్ సింగ్ రాణా. ముచ్చుమరి బాలిక వాసంతి ఘటనపై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలో శానిటైజేషన్, తాగునీటి సమస్య తలెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. సమయానికి త్రాగునీరు అందించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ సమావేశానికి మంత్రి టీజీ భరత్ గైర్హాజరు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మమా అనిపించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ వినతులను స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే కళావతి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్కు అందజేశారు. సాగు చేసే భూములకు పట్టాలు అందించాలని ఆదివాసీలు శ్రీకాకుళం జిల్లా జలుమూరులో ధర్నా నిర్వహించారు. మాకి వలస గ్రామంలో తరతరాల నుంచి సాగు చేస్తున్న తమ భూములను పెత్తందారులు స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నారని ఆదివాసీలు మండిపడ్డారు. సాగు చేసే వారికే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో న్యాయం కోసం ఓ మహిళ రోడ్డెక్కింది. తన కుమారుణ్ణి భర్త చెర నుంచి విడిపించాలని, తనను కాపాడి తనకు అప్పగించాలని అరుణ వేడుకున్నారు. ఈ మేరకు కేటీ రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ వివేకానంద విగ్రహం ఎదుట న్యాయం చేయాలని మహిళ ధర్నా చేసింది. దాడి చేసి తన భర్త కుమారుణ్ణి తీసుకువెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది ఆ సదరు మహిళ. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంది. విజయనగరం జిల్లా కొండచాకరపల్లిలో ఇళ్ల మధ్య ఉన్న సెల్ టవర్ను తొలగించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. సెల్ టవర్తో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికే నిర్మించి ఉన్న టవర్కు 5G పునరుద్ధరించేందుకు వచ్చిన నిపుణులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పనులు నిలుపుదల చేయకపోతే టవర్ను ధ్వంసం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో చికెన్ షాపులపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు. దుకాణాల వెలుపల లోపల అపరిశుభ్ర వాతావరణం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్ పాటించకపోతే భారీ జరిమానా విధించి షాపులను సీజ్ చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించేందుకు 150 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాలకు 29,000 మంది కార్మికులకు ఈ మొత్తాన్ని వేతనాలుగా చెల్లించాలని జిల్లాల వారీగా వివరాలను తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేను 12 లేన్ల రహదారిగా మార్చేందుకు డీపీఆర్ను రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రాబోతోందన్నారు. బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారాయన. మహిపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన గాలి అనిల్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మహిపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్లో చేరిన మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఓబులాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. కండక్టర్కు డబ్బులు చెల్లించి మొదటి టికెట్ను కొనుగోలు చేసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ప్రతి గ్రామానికి బస్సు సదుపాయం కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఈ నెలాఖరులోపు నాగోల్ ఎస్టీపీని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజ్ 2లో నిర్మిస్తున్న నాగోల్ ఎస్టీపీని ఆయన సందర్శించారు. వెట్వెల్ దగ్గర ఇన్లెట్ పంపులను స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. ఎస్టీపీ ప్రాంగణంలో పర్యటించి సీసీ రోడ్లు, లైటింగ్ పనుల్ని పరిశీలించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. జీవో నెంబర్ 10ని తక్షణమే రద్దు చేయాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంచుతూ వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవోను తీసుకురావాలని కోరారు. హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై నిరసన చేపట్టారు. గత 6 నెలల నుంచి నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా మహిళలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నీటి సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు దుర్గం మనోహర్ ఆందోళన దిగాడు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడం పట్ల అధికారులు అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా, డబ్బులు కావాలా, మందు తాగుతారా అంటూ కలెక్టరేట్ ముందు బైఠాయించి విస్తరాకులో డబ్బు, మందు, పెండ పెట్టి నిరసన తెలిపాడు. గత 3 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఇచ్చిన వినతి పత్రాలు, ఆయన చేస్తున్న పోరాటానికి సంబంధించిన ఆధారాలను ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించి నిరసన తెలిపాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జూలూరుపాడు మండలానికి అందించాలని రైతులు ఆందోళన చేపట్టారు. వినోబా నగర్ గ్రామ సమీపంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రాజెక్టు రీడిజైన్ పనులకు తక్షణమే నిలిపివేసి పాత డిజైన్ ప్రకారం పనులను చేపట్టాలన్నారు. గోదావరి జలాలను జూలూరుపాడు మండలంతో పాటు భద్రాద్రి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుర్నపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో 6, 7 తరగతికి చెందిన 27 మంది విద్యార్థులు టీసీలు తీసుకున్నారు. 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, అధికారులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి ప్రత్యేక శిక్షణ కలిగిన నార్కోటిక్స్ డ్రగ్స్ గుర్తించే గ్రేసీ, రీనా అనే 2 జాగిలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించినట్లుగా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పాల్వంచలో పలు కిరాణా షాపులు, బస్టాండ్, అనుమానిత ప్రాంతాల్లో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. సినీపక్కిలో తరలించే గంజాయి పొట్లాల వాసనను పసిగట్టడం జాగిలాల ప్రత్యేకత అని పోలీసులు తెలిపారు. హన్మకొండ జిల్లా పరకాలలో పోలీస్ బందోబస్తు మధ్య నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. పలుసార్లు సంబంధిత నిర్మాణాల యజమానులకు నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. పనులు చివరి దశకు రావడంతో 7 ఫీట్ల పొడవు కూల్చివేశామని అన్నారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో నిరసన వ్యక్తం చేశారు. తేరట్పల్లి గ్రామస్తులు పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని ప్రజావాణిలో ఆందోళన చేపట్టారు. 1993 సంవత్సరంలో 7 ఎకరాల 20 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం పట్టాలిచ్చి పొజిషన్ చూపించలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ భూమి పక్కన పొలం ఉన్న రైతు కబ్జా చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. గతంలో ఎంఆర్ఓకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా వేములపల్లి కేజీబీవీ విద్యార్థినులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. మాడుగులపల్లి కేజీబీవీ విద్యార్థినులకు తమ హాస్టల్లో కలపవద్దన్నారు. ఇప్పుడున్న హాస్టల్ భవనం 100 మందికి మాత్రమే సరిపడే విధంగా ఉందని, మరో 350 మంది విద్యార్థినులు వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం జేత్యాతాండా గ్రామంలో 40 ఏళ్లుగా ఉపయోగంలో ఉన్న రోడ్డును మూసివేశారు తాండావాసులు. 45 కుటుంబాలకు మూసివేసిన దారి తప్ప వేరే మార్గం లేదు. దీంతో కాలనీవాసులు ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని తమ ఇళ్లకు వెళ్లేందుకు రోడ్డు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు పలు సూచనలు చేశారు. డిఎంహెచ్ఓ కోటాచలం లక్కవరం గ్రామంలో 6 డెంగీ కేసులు నమోదైనట్లుగా తెలిపారు. అపరిశుభ్రంగా ఉంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. హుజూర్ నగర్ ప్రాంతీయ వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. మహబూబాబాద్లో రహదారుల వెంబడి తిరిగి ఆవులను అక్రమంగా కబేళాల నిర్వాహకులు రహదారిపై రాజమార్గంలో తరలించేందుకు పోవడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. వీధుల్లో తిరిగి ఆవులను కబేళాలకు తరలించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో కబేళాలకు తరలిస్తున్న ఆవులను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. పురవీధుల్లో బలభద్ర, సుభద్ర, జగన్నాథుడి విగ్రహాలతో రథయాత్రను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న చిన్నారి పట్ల డాన్స్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు డాన్స్ మాస్టర్ను చితకబాదారు. ములుగు జిల్లా గర్రెగూడెం గ్రామ శివార్లో కోడి పందాల స్థావరాలపై రైడ్స్ చేశారు. కొందరు పందెం రాయుళ్లు పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే పోలీసులు వారిని వెంబడించి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. పందెం రాయుళ్ల వద్ద నుంచి 29,000 నగదు, 5 కోడి పుంజులు, 4 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో ఈ నెల 12న జరిగిన ట్రాన్స్జెండర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. డబ్బు కోసమే ట్రాన్స్జెండర్ను హత్య చేసినట్లుగా నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 45 లక్షలు విలువ చేసే 50 బైకులను చిత్తూరు జిల్లా పోతలపట్టు పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు, పోతలపట్టు, చంద్రగిరి, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో చోరీ చేసిన బైకులను బాకరాపేట అటవీ ప్రాంతంలో దాచిపెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ పరిధి జిల్లేలగూడ చెరువు కట్ట వద్ద కారులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ కారు పక్కకు ఆపి బయటకు వచ్చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా కారు నుంచి మంటలు చెలరేగడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ అంబర్పేటలో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. బైక్పై వచ్చి ఓ కిరాణా దుకాణం ముందు ఉన్న 4 ఉప్పు బస్తాలను దొంగిలించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయినా ఉప్పు దొంగతనం చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు ఎంఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తహసీల్దార్ మహమ్మద్ రఫీ 65,000 లంచం తీసుకుని ఏసీబీకి రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. భూమిని మ్యూటేషన్ చేసేందుకు రఫీ లంచం తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. రైతు నుంచి ఫోన్పే ద్వారా లంచం తీసుకున్నట్లుగా గుర్తించారు. జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ఈ నెల 27న జరగనుందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ సమావేశం జరగనుందని తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాల్లో భాగంగా ఈ సమావేశాలు జరగనున్నాయని చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయంకు మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసు కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అస్సాంను వరద కష్టాలు వెంటాడుతుండగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, హర్యానాల్లో ఉదయం జోరు వాన కురిసింది. మహారాష్ట్రలోని రత్నగిరి, రాయ్గఢ్, సింధుదుర్గ్ జిల్లాల్లో కుంభవృష్టిగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో పరిస్థితులపై ఆరా తీశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులతో మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అస్సాంలో వరద పరిస్థితిపై సీఎం హిమంత బిశ్వ శర్మతో ఫోన్లో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గడిచిన 10 రోజులుగా అస్సాం వరద గుప్పెట్లోనే ఉంది.
ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లా పలోడి గ్రామ సమీపంలో కాసారం అడవుల్లో నక్సల్స్ నిర్మించిన స్మారక స్తూపాన్ని పోలీసులు కూల్చివేశారు. జిల్లాలో నక్సల్స్ నిర్మూలన కార్యక్రమం కొనసాగిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో నిర్మించిన స్తూపాలను ధ్వంసం చేస్తున్నారు పోలీసులు. గ్రామాల్లో నక్సల్స్ కదలికలపై తమకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అక్కడి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన పార్టీ పీటీఐపై నిషేధానికి రెడీ అయింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ వెల్లడించారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడం, అల్లర్లకు ప్రేరేపించినందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అందుకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.